Hey, hello guys, welcome back to our new video. ఇంగ్లీష్ ఏంట్రా? కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అప్కమింగ్ యూట్యూబర్స్ ఆ మాత్రం ఉండాలి కదా అడ్మిన్ మామ. సో టుడేస్ టాపిక్ వచ్చేసి ఓల్డ్ పీక్. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. అంటే ఏంటో అడ్మిన్ మామ, ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేయాలా? అంటే నువ్వు ఫ్లయింగ్ చేస్తున్నావు కదని ఒక ట్రెండింగ్ సాంగ్ కూడా పెట్టామా, ఏమనుకోకే. అది సరే కానీ ఆడి వాయిస్ ఏంట్రా కాగ్గొంతులా ఉంది. ఇంకోసారి పెట్టకే మా వ్యూవర్స్ తట్టుకోలేరు. ఓకే ఓకే కామెడీ పక్కన పెట్టు. వీడు అవుట్ టెంప్ట్ చేస్తున్నాడు ఇందాకటి నుంచి. అయిపోయాడు. సో ఫైనల్ గా ఒక కిల్ అయితే వచ్చేసింది. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. అరే ఇది అటాకింగ్ జోన్ లో ఆడుతున్నాం కదా మామ, ఇలాగే ఉంటుంది. ఎవడెవడో ఎక్కడి నుంచో కొడుతూ ఉంటుంటాడు. సో అదంతా వదిలేయండి. వీడు ఒక్కసారి బయటకు వస్తే పుచ్చకాయలు పేరిపోతుంది. బయటికి ఆగరా, నేనే వస్తున్నాను. సో మన ఓల్డ్ ప్లేయర్స్కి అయితే ఈ పీక్ అనేది ఒక ఓల్డ్ ఎమోషన్ మామ. అంటే ఎన్నిసార్లు గేమ్ ఆడినా సరే ఇక్కడికే రావాలనిపిస్తుంది, ఇక్కడే దిగాలనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ ఈ హౌస్ అయితే మాత్రం చాలా మంది ఓల్డ్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు, నాతో సహా. అరే ఆపరా బాబు, ఓల్డ్ ప్లేయర్స్ ఎంత వద్దాతున్నావు ఇందాటి నుంచి. ఓల్డ్ ప్లేయర్ అంటున్నావు కదా నువ్వు. ఫ్రీ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పరా. నువ్వు ఓల్డ్ ఫ్రీ ఫైర్ అంటున్నావు కదా. ఫ్రీ ఫైర్ ప్లే స్టోర్ లకి ఎప్పుడు లాంచ్ చేశారో చెప్పు. అంటే అది ఇప్పటికిప్పుడు సడన్ గా అంటే ఫ్రీ ఫైర్ ఎప్పుడు లాంచ్ చేశారో తెలీదు. నువ్వు ఒక ఓల్డ్ ప్లేయర్. సో మామ, నాలా తెలియని వాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు. కానీ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒక్క కామెంట్ చేయండి మామ. నేను ఒక రైట్గా చెప్పే వాళ్ళకి మాత్రం ఒక సర్ప్రైజ్ గివ్ అవే అయితే ఇస్తాను మామ, పక్కా ఇస్తా. సో ఇలా ఫుల్ వీడియో కాకుండా షార్ట్ వీడియోలో అయినా చెప్పేసి ఒక గివ్ అవే అయితే ఇస్తాం మామ, పక్కా ఇస్తా. చాలా మంది వచ్చేసి గివ్ అవే కోసం అయితే గూగుల్ చేస్తారు, కానీ గూగుల్ మాత్రం చేయొద్దు బ్రో. తెలియకపోతే వదిలేయండి, కానీ గూగుల్ మాత్రం చేయకండి. అరే గివ్ అవే ఇస్తానంటున్నావు కదా, ఉన్నపాటుగా నీ అకౌంట్ కి ఒక్క వీక్లీ తీసి చూపించు. అంటే అది మామ, అంటే ఇప్పటికిప్పుడు వీక్లీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా మామ. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో పడుతుంది కాబట్టి అది అడిగిన ఏమి నువ్వు పనలేదు కాబట్టి అని నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి. అరే ఆపురా బాబు, ఎనిమి ఎక్కడ కొట్టేస్తాడు అనే బాధ కంటే నువ్వు ఇచ్చే మొగ్గలో మోటివేషన్. అరే అరే కొట్టేశాడు. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? పోయి కొట్టేంత వరకు మళ్ళా ఆడుతూనే ఎవరికి ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో మామ. లైఫ్లో అయినా సరే, గేమ్లో అయినా సరే, బోయే కొట్టేంత వరకు, లైఫ్లో సక్సెస్ వచ్చేంత వరకు నెవర్ గివ్ అప్ మామ, ఏదేమైనా సరే. సరే నువ్వు వాళ్ళని రెచ్చగొడుతున్నావారా? అరే వాళ్ళు కానీ బోయ కొట్టుకున్న కంటిన్యూస్ గా గేమ్ ఆడితే అదే వాళ్ళ అమ్మా నాన్నలు చూసారనుకో, అది వాళ్ళ అమ్మా నాన్నలు అడిగి ఎవరా నీకు ఇలా కంటిన్యూస్ గా గేమ్ ఆడమన్నారు అంటే పొరపాటున మన పేరు చెప్పడనుకో వాళ్ళ అమ్మా నాన్నలకి. అలా ఎందుకు అనుకుంటావు మామ? థింక్ బీ పాజిటివ్. ఏమో మన వీడియో చూసి ఈ వీడియో చూసి వాడు ఇన్స్పైర్ అవ్వచ్చేమో, కొట్టొచ్చేమో, ఒక స్క్వేర్ని లేపేయచ్చేమో. అరే వీడియో వాడు ఆఫ్లైన్ అయిపోయాడా? అరే బామ్మర్ది బ్యాక్ సైడ్ రా. రే కొట్టేశాడ్రా. సో మామ, నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో ఎప్పుడైనా ఓడిపోతే ఒకటే, నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. చూసారా, నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేయండి. బీ పాజిటివ్గా ఆలోచించండి. వీడైతే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, తప్పించుకోనివ్వను. సో మామ, ఇదైతే నా లాస్ట్ గేమ్ మామ. ఇంకైతే నేను ఇది ఓడిపోయినా సరే ఇంకా గేమ్ అయితే పెట్టడం జరగదు. పెట్టినా సరే మీరు కూడా ఏంట్రా వీడు ఎంత బోరింగ్గా ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోతారు మీరు కూడా. సో మ్యాక్సిమం ఈ గేమ్లో అయితే బోయ కొట్టేసాను అనుకోండి, కొట్టేస్తా కూడా. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. వీళ్ళకి నార్మల్ గేమర్ అయితే సరిపోడు మామ, టోబీ గేమర్ అయితేనే రావాలి. వీళ్ళు నార్మల్ విన్నర్ అనుకోండి. అరే ఆగురా అరే కొట్టేసాడు. ఎలా విన్నర్రా మీరు? సో వీళ్ళు ఎలా అయినా నాలో ఉన్న ఓల్డ్ ప్లేయర్ని ఆ ప్రో ప్లేయర్ని తీసుకురావాలనుకుంటున్నారు మామ, రప్పేస్తున్నారు వీళ్ళు. సో మామ, మీ అందరికీ ఒక ముఖ్య ఉద్దేశం చెప్దాం అనుకుంటున్నా. సో ఈ అకౌంట్ యొక్క టోబీ ఉచిహా ఒక ఉద్దేశం ఏంటంటే, ఎలా అయినా మీకు ఒక మోటివేషన్ అండ్ గేమ్ ప్లే ఎలా అయినా మీలో మీ బయటికి రప్పించాలనే నా తాపత్రయం అంతా. సో 2 మెంబర్స్ని అయితే ఫినిష్ చేసాము, ఇంకా 3 మెంబర్స్ ఉన్నట్టున్నారు. సో వీళ్ళని కూడా తొందరగా ఫినిష్ చేసేస్తే గేమ్ ఈజీగా బోయ కొట్టేయచ్చు. ఇప్పుడున్న ఈ ఓల్డ్ పీక్ మ్యాప్లో నేను ఒక 30 గేమ్స్ ఆడుంటా మామ. బిలో 5 kills విత్ బోయ మామ.
అంటే నేను చెప్పేది ఏంటంటే, అంటే 1-2 కిల్స్తో బోయ ఎవరైనా కొడతారు. మాక్సిమం ఒక 7-5 కిల్స్తో బోయ కొడదామంటే ఇప్పుడు కొట్టలేదు మామ. ఐ మీన్ కొడదాం అనుకుంటే వాళ్ళే కొట్టేసుకుని ఒక 5 అలో 3 అలో వేస్తున్నారు మనకి. సో ఇక్కడ ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది. అరే వీళ్ళు చూడండి, గేమ్లోకి వస్తారు, లవర్తో ఫోన్ మాట్లాడుతూ చాట్ చేస్తూ ఉంటారు. ఎందుకురా మీలాంటి వాళ్ళు గేమ్లోకి రావడం? గేమ్లోకి వస్తారు, లవర్స్తో ఫోన్ కాల్స్, చాటింగ్స్, మాలాంటి సింగిల్స్ ఏమైపోవాలరా. సో ఫైనల్లీ ఎలాగైతే 2కి వచ్చేసింది మామ. ఇంకా 2 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఈ 2 కిల్స్ నాకే వచ్చేస్తాయి. సో ఓవరాల్ 5 కిల్స్తో బోయ కొట్టేయచ్చు అనుకుంటా. ఇంకా ఎక్కడున్నారో ఈ ఇద్దరు. సో ఒకడైతే కనిపిస్తున్నాడు, గ్లోబల్ దగ్గర ఉన్నట్టున్నాడు, కానీ అక్కడైతే లేడు అనుకుంటా. సో ఇంకా అరే ఇక్కడి నుంచి, అరే బ్యాక్ సైడ్, అరే నాకు అర్థం కాదు, జోన్లో నుంచి బయటకు వచ్చి కొట్టచ్చు కదా బ్రదర్. సో ఫైనల్లీ 1కి అయితే వచ్చింది అలా. ఇంకా ఎక్కడ ఉన్నాడో మనోడు. సో వీడు ఎక్కడ ఉన్నాడు అబ్బా? అరే బ్యాక్ సైడ్. అరే నువ్వు బ్యాక్ సైడ్ నుంచి కొడతావా? అరే నేను ఇలా కాదురా, నువ్వు రా, బయటికి రానికి చెప్తాను. ఓన్లీ హెడ్ షాట్స్ కొట్టి నేను ఎలిమినేట్ చేస్తారా? నువ్వు బయటికి రా. వన్స్ నువ్వు బయటకు వస్తే నీ బుర్ర బయటికి కనిపించదు. నువ్వు బయటికి రా. వీడిని ఇలా కాదు మామ, లాస్ట్ కిల్ కదా, కొంచెం డిఫరెంట్గా కొడదాం. లాస్ట్ కిల్ కదా, రారా నువ్వు బయటికి రా. బయటికి కనిపి, నువ్వు ఒక్కసారి బయటికి కనిపి, నీ బుర్ర బయటికి కనిపించదురా. నువ్వు బయటికి రా. అరే కుట్టేశాడు. ఎలా రా కుట్టో? అదేమన్నా స్నైపరా రా? నాకు అర్థం కావట్లేదు, నువ్వేమన్నా హ్యాకరా బే ఇలా కొడుతున్నావు? అరే 170 ఏంట్రా? అరే నీకు పడింది రా, దా నువ్వు బయటికి రా. ఇంకొకటి నువ్వు బయటికి రా. 130 నేను పడగానే వాలేసి హీల్ చేసుకుంటున్నాను. సో వీడికైతే ఇలా కాదు, నా స్టైల్లో వీడికి ఒక్క కోటింగ్ ఇద్దాం. అరే ఒక్క నిమిషం నువ్వు అక్కడే ఉండరా, నేడు నీ మీదకి వస్తా. అరే నా మీదకి వచ్చిందా? అరే ఇదేంట్రా ఇది? అరే వెయిట్ చేయరా. అరే నా మీదకి రాకురా. రే అయిపోయింది, నా బతికి అయిపోయింది. రే అమ్మయ్యా. అరే నువ్వేమన్నా హ్యాకరారా? వాల్స్లో కొడుతున్నా. రే ఆగురా ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో వెయిట్ చేయ బ్రో. అరే ఇలా తప్పురా, ఇది 1v1 అంటే ఎలా కొట్టకూడదురా. అరే రూల్స్ తెలీదారా నీకు? రౌండ్లో ఉన్నాడు వాల్స్ పగల కొట్టకూడదని. సరే ఇప్పుడు రెడీచ్చిరా. నీకు ఇలా కాదురా. అరే నేను ఎమోట్ విత్ కిల్ చేస్తారా? నేను ఎమోట్తో కిల్ చేస్తా, ఎలా అయినా కొడతా, నేను ఎలిమినేట్ చేస్తా. అరే నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను, అర్థం చేసుకోండి ప్లీజ్. సో గైస్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ గేమ్. సో బీ పాజిటివ్గా తీసుకోండి, ఏదైనా సాధించండి. సో నేనైతే 4 కిల్స్తో బోయాకి వెనకబడిపోయా. సో మీరైతే మాత్రం వెనకబడద్దు, ఏదైనా బోయా కొట్టండి. ఐ మీన్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఆఫ్ యూ. ఏం వెళ్తారులే కానీ మావా, నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కొంచెం కామెంట్ చేయాలని మావా.